సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ అనుకూల తీర్పు వార్షికోత్సవం రాజమహేంద్రవరంలోని సిమెంట్రీపేట వద్ద మాదిగ లాయర్స్ ఫెడరేషన్ ఎంఆర్పీఎస్ నాయకులు వీర్రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ అనుకూల తీర్పు వార్షికోత్సవం సందర్భంగా డిపి వీర్రాజు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని సిమెంట్రీపేట వద్ద ఉన్న భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్, లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాదిగ లాయర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు కొత్తపల్లి ప్రసాదరావు హాజరయ్యారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యురాలు కుందేటి రాణి, సీనియర్ న్యాయవాది చింతపర్తి రాంబాబు పాల్గొని వర్గీకరణ సాధనలో సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఎంఆర్పీఎస్ టౌన్ అధ్యక్షుడు తోలేటి రాంప్రసాద్, ఎంఎస్పీ టౌన్ అధ్యక్షుడు వైరాల రమేష్ తదితరులు హాజరయ్యారు. తీసుకురా బండికి తగిలిచ్చున్నాయి, వీటిని కూడా పంచు. ఎలా వచ్చాము అలాగే అటు అటు కనపడాలట. అందులో భాగస్వామ్యం ఉద్యమకారులు ఏ రకంగా అయితే కాపాడు మనకి అసలు చాలా గౌరవప్రదమైన మంచి రోజు ఈరోజు. 30 సంవత్సరాల పోరాటం చేసిన తర్వాత ఈ రోజున మనకి ఆగస్టు 1, 2024 తేదీన సుప్రీంకోర్టు మనకు ఫేవర్గా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ వర్గీకరణ ఫలాలని మన జాతులకు, మాదిగలు మరియు మాదిగ ఉపకులాలు ఏ విధంగా అనుభవించాలి అనేది కూడా మన వాళ్ళకి తెలియలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఎంఆర్పీఎస్ నాయకులు, అదేవిధంగా మాదిగ లాయర్స్ ఫెడరేషన్ అందరం కలిసి ఈ వర్గీకరణ ఫలాలను ఏ విధంగా మన వాళ్ళు అందిపుచ్చుకోవాలో మరి మన సమాజానికి తెలియజేసుకుంటూ, మన వర్గాలకు తెలియజేసుకుంటూ మరి మనం ముందుకు సాగాలని తెలియజేసుకుంటూ మాదిగ లాయర్స్ ఫెడరేషన్ తరఫున ఈ ఎంఆర్పీఎస్ నాయకులకు గాను, లేదంటే సమాజంలో ఉన్నటువంటి సమస్యలకు గాను ఏదైనా సమస్యలు వస్తే ముందుండి పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. మాదిగలు తీసుకున్నారని ఈ చైతన్యాన్ని గ్రామ స్థాయి నుంచి అన్ని అణగారిన వర్గాల్లో నింపవలసిన బాధ్యత, పెద్దన్న పాత్ర పోషించే బాధ్యత ఎంఆర్పీఎస్ నాయకత్వం మీద, మాదిగ జాతి మీద ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ